ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి రోజున షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మల జాతిపైన తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు బాసింగాలు కూడా కొడతాం మీ అంతు చూస్తాం అని చాలా ఆక్షేపణీయం అభ్యంతరకరం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుడు గవర్నర్ సమక్షంలో ప్రజలందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేసినారు. అట్టి ప్రమాణాలు తుంగలో దొక్కి ఒక కులాన్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడు చాలా బాధాకరం, అభ్యంతరకరం. ఎందుకంటే వెలుమలు అన్ని పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఈవెన్ విప్లవ సంఘాలలో కూడా మా వాళ్ళు పనిచేశారు. అంటే వెలుమల ఔన్నత్యం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మనకు తెలంగాణ ఉద్యమం నేర్పింది అన్ని కులాలు ఒక కూర్చుండబెట్టి ఉద్యమ స్ఫూర్తి నేర్పింది. అన్ని కులాలు తెలంగాణలో సమానం. ఈరోజు వెలుమల పైన మాట్లాడాడు, రేపు ఇంకో కులం పైన మాట్లాడతారు కావచ్చు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, వారి పార్టీ అధ్యక్షుడు కావచ్చు, స్పీకర్ కావచ్చు, తక్షణమే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ కావచ్చు, మిగతా జిల్లాల కార్యాచరణలు కావచ్చు, ఈవెన్ మిగతా కులాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ, ఇట్లాంటి శాసనసభ్యుడు మనకు ప్రజలందరినీ అగౌరవపరిచినట్టే, ఒక కులాన్ని కాదు, అది ప్రజలందరినీ ఈరోజు ఈ విధంగా మాట్లాడండి, రేపు ఇంకే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మిగతా శాసనసభ్యులు కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అందరికీ గుణపాఠం కావాలంటే పెద్ద ఎత్తున దీన్ని మేము ఉద్యమించాలనుకుంటున్నాం. గౌరవ పెద్దలందరూ గౌరవ శాసన పైన చర్య తీసుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి మా ఐక్యతను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే దీన్ని ఉపేక్షించుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ విధంగా ఒక కులం పైన దాడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము అందరం అనుకొని వెల్మ సంక్షేమం అంటే రాజేంద్ర సిరిసిల్ల కార్యవర్గం పెద్దలందరూ, కార్యవర్గ సభ్యులు ప్లస్ సభ్యులు అందరి సహకారంతో ఈరోజు ఉదయం సమావేశం పద్మనాయక కళ్యాణ మండపంలో సమావేశమై వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిరసన ర్యాలీగా అక్కడ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీ అందరి సమక్షంలో ఈ ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తను వెంటనే బేషరతుగా ఈ రోజే ఈ క్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీ అందరి సమక్షంలో కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.